హలో అండి అందరికి, నేను మీ గీత. వెల్కమ్ టు విక్రమ్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని నా వీడియో చూడటానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ అయితే వీడియోలోకి వచ్చేస్తే, ఇది వచ్చేసి మొన్న అయితే పాపది బర్త్డే వ్లాగ్ అయితే చూపించాను కదా. సో ఈవినింగ్ వరకు అయితే చూపించాను, కానీ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి అని అయితే ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఇంకా వీడియో అయితే కొంచెం అయితే లేట్ అయిపోయింది. కొంచెం పిల్లలిద్దరికి కూడా సెకండ్ సాటర్డే వచ్చేసింది అండ్ సండే 2 రోజులు ఇంటి దగ్గరే ఉన్నారు కదా. సో పిల్లల్ని చూసుకుంటూ ఇద్దరిని చూసుకుంటూ మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టంగా ఉంది. ఎడిటింగ్ చేసుకోవడం అన్నా ఓకే, పిల్లలు ఆడుకునే టైంలో అన్నా చేసుకోవచ్చు. అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే ఏదన్నా వాళ్ళైనా పడుకోవాలి, లేదంటే నైట్ టైం వాళ్ళు పడుకున్న తర్వాత అయినా చేయాలి. కానీ నాకైతే అంత ఓపిక అయితే అస్సలు లేదు. ఎందుకంటే మామూలుగానే నేను డే టైంలో పిల్లలు పడుకున్నా కూడా పడుకోకుండా టీవీ చూడటము అట్లాగే ఏదో ఒకటి టైం పాస్ లా చేస్తూ ఉంటా. కానీ విడిగా అయితే నైట్ టైం మాత్రం వాళ్ళు పడుకోక ముందే నాకు నిద్ర వస్తూ ఉంటుంది. సో అలా ఉంటాను అనమాట. అండ్ నెక్స్ట్ అయితే వీడియోలోకి వచ్చేస్తే, అండ్ ఈవినింగ్ టైం డిన్నర్ లోకి స్పెషల్ అయితే చేసుకుంటామని అయితే చెప్పాను కదా. సో ఇంకా వెజిటేబుల్ రైస్ అయితే చేసుకున్నాము దాంట్లోనే. అండ్ పుదీనా రైస్ లాగా అయితే పుదీనా గ్రేవీ కూడా వేసుకొని వెజిటేబుల్ పుదీనా రైస్ అయితే చేసుకొని అండ్ దానికి కాంబినేషన్ లోకి పన్నీర్ కుర్మా అయితే చేసుకున్నాము. పన్నీర్ అండ్ ఆలూ కుర్మాలోనే పన్నీర్ వేసుకొని పన్నీర్ కుర్మా అయితే చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ అనమాట. సో ఇంక కేక్ అయితే తీసుకొని వచ్చేసారు. మేమైతే ఫుల్ ఎగ్జైటింగ్ గా చూస్తున్నాము, ఎందుకంటే అంత కేక్ ఎప్పుడు చూడలేదా, ఎందుకంత ఎగ్జైటింగ్ గా చూస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మేము కేక్ ఎవ్రీ టైం ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇంట్లో అందరం కూడా కనీసం ఫోటో అయినా షేర్ చేసుకుంటాము. ఈసారి మాత్రం మా పాపది మేము ఏంటంటే హడావిడిలో ఉండిపోయాము. సడన్ గా బర్త్డే అప్పుడే వచ్చేసిందా అన్నట్లు అయితే అయిపోయింది. కానీ లక్కీలీ నాకైతే ఒక రోజు ముందు, అంటే ఈ రోజు బర్త్డే అయితే ముందు రోజు నైట్ అయితే గుర్తొచ్చింది. కేక్ ఆర్డర్ ఇవ్వలేదు కదా. సో సడన్ గా అయితే మంచి కేక్లు ఉంటాయా అని అయితే అడిగాను. కానీ మా వారైతే అప్పటికే 2 days అంటే కేక్ ఆర్డర్ ఇచ్చేసి, సో కేక్ అయితే చాలా బాగుంది. టేస్ట్ కానివ్వండి, ఫస్ట్ బర్త్డే కదా కొంచెం గ్రాండ్ లుక్ లో చేసుకున్నాము అన్నట్లుగా అయితే అనిపించింది. కేక్ చూసిన తర్వాత మాత్రం ఏంటంటే మొన్నే కదా రీసెంట్ గా బాబు బర్త్డే అయితే చేసుకున్నాము ఇంట్లో కొంచెం గ్రాండ్ గా. కానీ అప్పుడైతే నా హెల్త్ బాగా అనీజీగా అయితే ఉంది. సో నుంచోలేకపోయాను, అంత అనీజీగా ఉండి. సో వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయాను. ముందు ప్రిపరేషన్స్ అంతా కూడా వీడియో తీసి పెట్టాను, కానీ బర్త్డే రోజు అయితే తీయలేకపోయాను సరిగ్గా. బాబు బర్త్డే కంప్లీట్ అయిపోయి 2 months కూడా అవ్వలేదు. వెంటనే మళ్ళీ గ్రాండ్ గా చేసుకోవాలంటే అవ్వదు కదా. సో ఈసారి ఎప్పుడన్నా ఇంకొంచెం పాపకు కూడా 3rd బర్త్డే కానీ అట్లా ఎప్పుడన్నా తర్వాత అంతా బాగుంటే అప్పుడు చేసుకోవచ్చులే అన్నట్లు ఈసారికి అయితే సింపుల్ గా అయితే చేసుకున్నాము. సో ఆల్రెడీ అత్తయ్య డ్రెస్ తీసుకున్నారు అని అయితే చెప్పాను కదా. సో పట్లంగా అయితే తీసుకున్నారు ఫస్ట్ బర్త్డేకి పాప కోసం అని చెప్పేసి. ఇంకా మా వదిన వాళ్ళ పాపకు కూడా సేమ్ మా పాపకి అండ్ వదిన వాళ్ళ పాపకి ఇద్దరికి కూడా సేమ్ డ్రెస్ అయితే తీసుకున్నాము. సేమ్ మ్యాచింగ్ గా అయితే తీసుకున్నాము. అండ్ ఆల్సో బాబుకు కూడా వాళ్ళిద్దరికి మ్యాచింగ్ అవ్వాలి అని చెప్పేసి అత్తయ్య చాలా షాప్స్ లో అయితే ట్రై చేశారనమాట. షాపింగ్ మాల్స్ లో ఏది అయితే సెట్ అయ్యేటట్లుగా అయితే దొరకట్లేదు. సెట్ అయితే కలర్ సెట్ అయితే సైజ్ సెట్ అవ్వట్లేదు. సో ఇంకా ట్రై చేస్తే ఆన్లైన్ లోనే దొరికింది. సో ఇంకా బాబుకు కూడా ఇలాగా షేర్వాణి టైప్ లో అయితే మ్యాచింగ్ అయ్యేటట్లుగా అయితే పెట్టాము. ఇద్దరికి పైన బ్లౌజ్ కూడా రెడ్ కలర్ లో అయితే వచ్చింది. సో బాబుకి మాత్రం రెడ్ కలర్ తీసుకుందామంటే టాప్స్ మొత్తం ఒకటే కలర్ అయిపోయి సో బెదరగొట్టేస్తుంది అని చెప్పేసి పిల్లలకి బాటమ్ లంగా వచ్చేసేటప్పటికి గ్రీన్ కలర్ ఉంది కదా. సో ఆ గ్రీన్ కలర్లోనే మ్యాచ్ అయ్యేటట్లుగా తీసుకున్నాము. పైన టాప్ వచ్చేటప్పటికి అని చెప్పేసి అయితే ఇట్లా అయితే తీసుకున్నాము. సో ఇంకా మామూలుగా అయితే గ్రీన్ కలర్ అంటే అంత బెదరగొట్టినట్టు కూడా ఉండదు. ఒకవేళ రెడ్ తీసుకున్నా కూడా ఫుల్గా బెదరగొట్టేసినట్టుగా అంత లుక్ ఉండేది కాదేమో అని చెప్పేసి ఇలా అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నాము పిల్లల్ని రెడీ చేసుకొని. అండ్ నేను కూడా అయితే రెడీ అయిపోయాను. రెడీ అయిపోయిన తర్వాత మా ఇంటి ఎదురు ఉన్న వాళ్ళని పిల్లల్ని అయితే పిలుచుకొని ఇంకా కేక్ కటింగ్ అయితే చేసుకుంటున్నాము. సో చెప్పాను కదా సింపుల్గానే చేసుకుంటున్నాము అని చెప్పేసి. సో పెద్దగా అయితే ఎవరిని కూడా పిలుచుకోలేదన్నమాట. ఇంకా ఇంటి దగ్గర ఉన్న పిల్లల్ని వరకు పిలుచుకొని సో ఇంకా కేక్ కటింగ్ అయితే కంప్లీట్ చేసేసాము. కేక్ కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కేక్ అయితే అందరం కూడా ఫస్ట్ అయితే డిన్నర్ కన్నా ముందు కేక్ కట్ చేసుకొని దగ్గరున్న వాళ్ళకైతే కేక్ పంపించేసి అండ్ మేము కూడా కేక్ అయితే పెట్టుకొని తినేసాము. తిన్న తర్వాత అండ్ నెక్స్ట్ అయితే డిన్నర్లో ఆల్రెడీ ఏం ప్రిపేర్ చేస్తున్నాను అనేది అయితే ఇందాకే వీడియోలో అయితే ముందుగానే చెప్పాను కదా. సో ప్రిపేర్ చేసేటప్పుడు చిన్న వీడియో బిట్ అయితే తీసాను కదా. సో ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరూ అయితే తినేశారు. సో ఇంకా నేను కూడా అందరితో పాటే కూర్చొని ఇలా అయితే తినేస్తున్నాను. సో ఇది మా పాప బర్త్డే వ్లాగ్ అనమాట. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా పాప అయితే మంచిగా ఉండాలని చెప్పేసి బ్లెస్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.